లాంగ్ 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 ఎగో కాన్ఫిడెన్స్ ప్లేస్ చేద్దాం. పెట్టుకోవాలా కాన్ఫిడెన్స్? ఆగు నువ్వు మళ్ళీ లేదు, కెమెరా ముందే కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. ఏ అట్లా మళ్ళీ మళ్ళీ ఇప్పటికి మూడో టేక్. ఊకో. సర్లే సర్లే, పా 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 పా. ఓకే ఓకే, ఈయన బైక్ చూపించడానికి చూడు ఇప్పుడు తంటాలు. ఈ అవతారం చూడు, ఈ అవతారంలో రైడ్కి పోయొచ్చాడన్న. చూడాలి, గట్టి మాట్లాడు. ఇటు పక్క నుంచి మంచి లుక్ ఒక బాగా వాడుతున్నావా బ్యాగ్స్ని కొత్తగా కొని? అసలు చూపించలేదు కదా మీకు లదాఖ్ నుంచి పోయి వచ్చిన తర్వాత. బండి చూడు, కొత్త కొత్త స్టిక్కర్లు. అది పీకేసారా ఫ్లాగ్? ఎలకలు కొతికేసినాయా? మీటింగ్ ఆఫ్టర్ 1 month. యాక్చువల్గా లాస్ట్ మంత్ కలిసాను, బాగా కూర్చొని మంచి డిస్కస్ చేసామన్నమాట. లైక్ ఏమంటారు, హిమాలయస్కి పోయి వచ్చాడు కదా భయ్యా, బాగా డిస్కస్ చేసేసి కూర్చున్నామని. అప్పుడు బ్లాగ్ చేద్దాం అనుకున్నా, చేయలేకపోయా. మళ్ళీ ఇప్పుడు కలిసాడు. ఇప్పుడు వాడు అభినవ్ గారు ఉన్నాడు, మంచి బ్లాగ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు వెళ్ళిపోయినాడు. ఎప్పుడు వస్తాడో వానికి ఉండేళ్ళు. రైడ్కి పోదాం అన్నట్టు నాతో హెల్మెట్ తెప్పించుకున్నాడు. రీవిజిటింగ్ గో వ్లాగ్స్ అడగడు. నేను అప్పిలక జుట్టు అయ్యనికిలా చూడు. మిస్సింగ్ రైడింగ్. అసలు యాక్చువల్గా అయితే నా బండి తెచ్చుకుందాం అనుకున్నా, సర్వీసింగ్కి ఇవ్వలేదు ప్రాపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సర్వీసింగ్ చేయాలా, ఆయిల్ చేంజ్, బ్లా 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 థింగ్స్ అన్నీ చేయాలా. వీళ్ళు చూస్తేనేమో ఏమైనా రైడ్ చేద్దాం అంటే అట్లీస్ట్ హెల్మెట్ తెచ్చుకున్నా. ఈయన ఈరోజు ఫ్రీ అయినాడు భయ్య. యాక్చువల్గా వీకెండ్కి అభినవ్ గారు ఏమన్నాడు చెప్పు, చీరాలకు పోదాము అని చెప్పలేదు. గ్రూప్లోనే మెసేజ్ చేసి. నా ప్లాన్ కాదు అది, మీ అభినవ్ ప్లాన్. అయ్యింది మీ అభినవ్ ప్లాన్. ఎవరి ప్లాన్? అభినవ్ ప్లాన్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏ చూడ్రి, నీ ప్లాన్ అంటే చూడు, చీరాలకు పోదామని. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే ఒక 1 week ఉంటా వచ్చే కర్నూలులో. అంటే వీకెండ్కి బండి ఉందా, బైక్ సెట్ చేసుకుంటా. మరి ఎందుకురా నీకు? ఏడంది ఉంది, ఇంటికాడ ఉంది నాది. ఏ బండి? క్లాసిక్ 350. ఎందుకు ఎందుకు ఎందుకు? రైడ్ కోసమే. నేను పోదాంలే అనుకునే ఫిక్స్ అయ్యింది. వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే అన్నట్టు చీరాలకు పోదాం అనుకుంటుంది. ఈయనకు ఫ్రైడే వర్క్ ఉందంట. వీడికి అభినవ్ గారికి ఈరోజే వెనస్డేనే ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి నిన్న నైట్కి బస్ ఎక్కేసాడు. ఏదో ఖాళీ కూర్చుని వీడు వచ్చి అర్థం కావట్లేదు. కనీసం హైదరాబాద్లోనన్నా బండి చేయించుకుంటే. ఇందాకనే ఒకటి టాప్ బాక్స్ చూపించారన్న. నేను అడిగా సజెస్ట్ చేయమని. కొందాం, కొత్త టాప్ బాక్స్ కొందాం. 3 weeks later. Yo, what's up? After long time, very long time. Look who has showed up. వీడు బయటికి రాడు. Bro, say hi to the vlog. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సీయింగ్ అటామిక్. మనోడు దీన్ని ఏమంటారు బై, ఐప్యాడ్ కొనేకి వచ్చినాడు మనోడు. మొత్తానికి నిన్న మెసేజ్ చేశాడు, ఐప్యాడ్ కొనాలి ఎక్కడన్నా చెప్పు అని. అందుకే మసి గుసి అన్నీ పట్టినాయి దీనికైతే. వాట్సాప్ బ్రో, ఆఫ్టర్ లాంగ్ టైం. నిన్న మెసేజ్ చేశాడు నాకు, చూడు ఏమన్నా ఉంటే హైదరాబాద్లో అని చెప్పి. యాక్చువల్గా కాల్ చేసినాలే, మనమే ఫోన్ ఎత్తలే. రిటర్న్ కాల్ చేద్దామంటే బ్యాలెన్స్ లేదు. సో మనోడు తెలియకుండానే వచ్చేసి కొనేసాడు, మనకు తెలియకుండా. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అబ్బా, మనకు తెలియని ఫ్రెండ్ ఇక్కడ మనకి. అండ్ కూర్చున్నాం, ఇంకోసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం గచ్చిబౌలి దగ్గర డ్రాప్ చేసి రావాలి. నేనేం బ్లాగ్ చేయలే, అంటే అసలు బ్లాగే చేయట్లే, అందుకే ఏదో స్టార్ట్ చేసాను. మనోడు వచ్చాడు, కొంచెం చూద్దాము, చూడని మన వాళ్ళు ఇంకా మేము ఫ్రెండ్స్ ఇంకా అని చెప్పుకోవడానికి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈసారి అయితే పక్కా పోదాం, ఆగస్టులో అయితే మైసూర్కి పోదాం అనుకుంటున్నాను. అయితే యాక్చువల్ అయితే అందరు హ్యాండ్ ఇస్తారు, నేను సేవ్ చేసుకున్న మనీ మొత్తం స్కామ్ అయిపోతుంది నాకే. సో ఈసారి అయితే పక్కా వస్తా బ్రో, నో ప్రాబ్లం, వస్తా. మనకి ఎట్లా ఇంటర్న్షిప్ అంట, బేకార్గా పడి ఉంటాడు, ఎట్లా పోదాం. ఓకే, ఇంకే రెడీ అవుతున్నాం. మొత్తానికి మనోడు కొనేసాడు. ఎంత పడింది బ్రో? 1 lakh ఉంది. స్టూడెంట్ ఆఫర్ అంటే ఐడి పెడితే 6% ఆఫ్ ఇచ్చాడు.
ఆ 6% ఆఫ్ దీంతో వేసేసుకున్నాడు కదా. పెన్నుతోనే సరిగ్గా రాయము. ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ ప్రో అంట 12,000 అంట ఇప్పుడు ఇది. ఓపెన్ చేద్దాం పాపం మనోడు. బ్రో వీడియోది బ్రో, మేము ఎట్లా కొన్నాము అట్లీస్ట్ లాస్ట్ టైం ఎప్పుడు రా మనం ఇట్లాంటి అన్బాక్సింగ్ చేసినది. లాస్ట్ టైం బ్రో నేను ఇట్లా పెట్టానా? ఉల్టా పెట్టాలి కదా నార్మల్ అయితే, ఇలా పెట్టాలి. యాక్చువల్లీ ఇది ముందర కొన్నానా? లే అట్లే ఉండాలి. స్కామ్ చెప్తాను నేను. బాగుంది ఇప్పుడు. అద్దంలో అక్కడ ఉంది గైస్. ఇది సేమ్ నా రూమ్లో పెట్టేసుకోవచ్చు. మా అమ్మకి ఇస్తే సేమ్ అద్దంలో కన్నా యూజ్ చేస్తుంది. నీకు గుర్తుందా? యాక్చువల్గా అయితే 5-6 years బ్యాక్ కొన్నాం చూడు బ్రో. ఐ వాచ్ కొని నీ రూమ్లో కూర్చొని యాస్థెటిక్ ఓపెనింగ్ చేసి చూడు. యాక్చువల్గా అది నా పాత యూట్యూబ్ ఛానల్ ఉంది అది. ఆ రోజు సినిమాకు పోయి గుర్తుందే నీ దాంట్లో మీ ఇంట్లో కూర్చొని ఎక్కడ సీ క్యాంప్లో ఇంట్లో కూర్చొని ఆస్థెటిక్గా నువ్వు స్లో మోషన్లో ఓపెన్ చేయడం కానీ దానికి మళ్ళీ అట్లా తిప్పి అప్పుడు వీనికాడ ఒక్కటే ఉంది ఐఫోన్, ఎవరిని కాలేదు. ఎక్సాల్ కదా నీ కాడ అనేది అప్పుడు మన దగ్గర ఐడియాస్ ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు బ్రో, నువ్వు ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా పైకి లేపు అంటాడు. ఆనామా సినిమాటిక్ షాట్స్ అప్పుడు ప్రో లెవెల్ ఉంటుండే. అది ఒకటి, అది గుర్తుందని హెల్మెట్ అన్బాక్సింగ్, హ్యాక్సర్ జాకెట్ది. మనకి ఫోన్ చేసి మరీ పిలిపించుకున్న వీడియో కోసం అని చెప్పి అవన్నీ 2-3 years బ్యాక్ అంటే నాకే నమ్మబుద్ధి కాకుండా ఇప్పుడు అవి కూడా మెమొరీస్ అయిపోతున్నాయి. అసలు కంటిన్యూ చేయాలని ఇప్పటికీ మనోన్ని యూట్యూబ్ ఛానల్ గురించి ఎంతమంది అడుగుతారు తెలుసా? నేను లాస్ట్ టైం అంటే ఒక 2-3 months బ్యాక్లే, 2-3 months గుర్తొస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఏ యూట్యూబ్ ఛానల్ నీకు గుర్తొస్తుంది. 2-3 months బ్యాక్ ఐకియా పోయింటి. అక్కడ గేమింగ్ జోన్ అని ఒకటి ఉంటుండే. అక్కడ పోయి నేను కూర్చొని చేసే లోపల కమెంట్స్ ఏమొచ్చినాయి తెలుసా నాకు ఇన్స్టాలో? నువ్వు పాత ఛానల్స్ అట్లనే కంటిన్యూ చేసింటే ఇప్పటికి క్లిక్ అవుతుంటేవి. అటామిక్ పబ్జీ అనే ఛానల్ పెట్టింటే ఇప్పటికి గేమింగ్లో వచ్చింది కదా అది. ఇద్దరు బాగా ఆడుతుండ్రి, కూర్చుని ఉంటే గట్టిగా ఆడుతుండ్రి. నేను పుంజ అవుతుంటివి, నువ్వు రూతులేసి అవుతుంటివి. అంతా పెద్ద ప్లానింగే. ఆ వైబ్సే వేరు. మనోడు గేమ్ ఎట్లా ఆడుతుండే అంటే ఆ గోడకి అతుక్కొని ఛార్జింగ్ అట్లా పెట్టుకొని, అంటే ఇక్కడ కాదు, ఇప్పుడు బ్యాక్ సైడ్ సాకెట్ ఉంది కదా, ఇట్లా కూర్చొని ఆడుతుండే. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నన్ను తిడుతుండే, నైట్ పూట అయింది తమ్ముడు వచ్చి గేమ్ అని. ఆ డేస్ కాదు, గోపియానికి 2 సార్లు వాడు ఫోన్ చేసి తిట్టించుకుంటుండే. అదే కదా. యాక్చువల్గా వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, నాకు తిట్లు పడినాయి. దాని తర్వాత వానికి ఫోన్ చేసింది, వాడు లిఫ్ట్ చేయలే. మళ్ళీ రిటర్న్ కాల్ చేసినాడు వాళ్ళ అమ్మకి. ఎవరా అంటే అంట కాల్ చేసి వానికి వాంచి పడుతుంది. ఆ టైంలో మరీ పిచ్చి పీక్స్ ఉండలే. హాలిడేస్, లాక్డౌన్ కూడా ఇంటర్లో, అది ఇంకా మాకు ఇంటర్ 2nd year కదా. లాక్డౌన్ అప్పుడప్పుడు వచ్చిండే స్టార్టింగ్లో. కానీ భలే ఆడుతుంటే భయ్య ర్యాంక్ పుష్ చేస్తుండే. వీడు పెద్ద అది 0 squad అని ఒకటి ఉంటుండే, 0 squad అని బాగా ఆడుతుండే భయ్య. మమ్మల్ని అసలు తీసుకోకుంటుండే, ఎందుకంటే మేము దిగుతూనే చచ్చిపోతాం కాబట్టి. అప్పుడు ఈ రీకాల్స్ అవేమి ఉండవు, డైరెక్ట్ దిగడం, కొట్టు లేకుంటే వస్తే సావు. కానీ మంచిది ఏమంటే గుర్తింపు వచ్చింది మనకి పబ్జీలో. నాకు 7 years గ్లోరియస్ వెటరన్ అని వచ్చింది. నీకేమొచ్చింది బ్రో? 10 years వచ్చిందే. అదొక్కటే మంచిది వచ్చిందంటే మనకైతే. అంటే లైక్ గుర్తించాలి, ఎవరో ఒకరు గుర్తించాలి, గేమ్ ఆడుతున్నావు కదా తమ్ముడు అని. కానీ ఆ టైంలో బాగా ఆడుతుంటే జస్ట్ గేమ్ కోసమే ఫోన్లు కొనేటోళ్ళం. నేను 11 కొన్నా, వాడు ఎక్సార్ కొన్నాడు. ఎక్సార్ తర్వాత అదో ఆడ ఏది ప్రతి 14 Pro కొన్నాడు. డబ్బులు మొత్తం గేమింగ్ కోసమే పెడుతుంటాం అప్పుడైతే. ఇప్పుడు అంతా అయిపోయింది పుష్పటాక్. ఇప్పుడు ఓన్లీ స్టడీస్ కోసం ఐప్యాడ్లు, హెడ్సెట్లు అన్నీ కొంటాడు భయ్య. 2 hours later. ఫ్రంట్ సీట్ దొరికింది బ్రో. సర్లే జాగ్రత్త. నువ్వు 500 కొట్టు, 500 అందరికీ 500. జాగ్రత్త పోయేస్తా. ఫోన్ చేయ నాకు. చాలా సేపు అయింది. సర్లే పోయేస్తా.
ఇది. నేను వచ్చిన వెంటనే రెడ్ లైట్ పడింది. ఓకే, ఇక్కడ ఆగదాంలే. అందుకు నార్మల్గా అయితే ఈవినింగ్ టైమ్స్ అయితే మొత్తం జామ్ అయిపోతుంది అసలు. ఇడైతే అటు సైడ్ నుంచి వచ్చేతోడు కానీ ఇటు సైడ్ నుంచి వచ్చేతోడు కానీ ఒక్కడ ఆగాడు. ఏం అర్థం కాదు ఇటు సైడ్ వచ్చినప్పుడు. యాక్చువల్గా అయితే బండికి బెన్నిగాడు కాల్ చేసి ఏమంటారు అది చైన్ లూప్ చేపిమన్నాడు. నా కాడ బ్యాలెన్స్ లేదు, వానికి ఫోన్ చేయడానికి కూడా లేదు, డబ్బులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఆయిల్ చేంజ్కి ఎంత అవుతుందో మనకైతే తెలియదు. సో రేపు సండే, రేపు ఓపెన్ ఉండదు. ఇప్పుడు ఇంటికి పోయి మళ్ళీ ఫోన్ చేయాలో లేకపోతే ఎట్లా చేయించాలో అర్థం కాకుండా చూద్దాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాడు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఎంత అవుతుందో అని ఆయన ఏదో అర్థం కావట్లేదు నాకు. రీస్ట్రోమ్ని చూపిస్తా, అసలు బూజు పట్టిపోయింది. వీని బంటే బూజు పట్టిపోయింది చూడండి. అసలు వర్షానికి ఒక 2-3 టైమ్స్ ఏమో తీసా అంతే వీని బైకు రీసెంట్గా. కాన్వకేషన్ ముందు 2 days ముందేమో వెళ్ళింటి, నో డ్యూ ఫామ్స్ సబ్మిట్ చేయాలా అది ఇది అని చెప్తే అమ్మ ఈయనే రాసుకో షోరూమ్ ఈయనే మూసేశారు వ్యాన్. ఓ మ్యాన్ ఓ మ్యాన్ ఓ మ్యాన్, పాపం భయ్యా. వాటర్ వాష్ చేయించి కొంచెం చైన్ స్ప్రే కొట్టిపించి పెట్టు అన్నాడు. షోరూమే మూసేసినారు ఈరోజు. ఎందుకు క్లోజ్ ఉంది, గేట్ క్లోజ్ ఉంది. అది లోపల ఓపెన్ ఉందో లేదో తెలియదు, మళ్ళీ వచ్చి చూస్తా. బట్ డోర్ అయితే క్లోజ్ ఉంది. గేట్ డోర్ కాదు. మొత్తం ఇక్కడంతా వర్క్ చేసే వాళ్ళంతా ఆల్మోస్ట్ 40% రెంట్లు దానిలో కట్టుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఉంటే మాత్రం నేను వేరే సైడ్ చూద్దామని చూస్తున్నా కానీ ఫ్లాట్స్ షిఫ్ట్ అవ్వడానికి దీనికి మించి వెరైటీ దొరకట్లేదు. ఇక్కడ కడుతున్న రెంట్కే బయట చూద్దాము కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదంటే అసలు దొరకట్లేదు. అండ్ ఇక్కడ మాకు బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి, కిందనే షాప్ ఉంది వాటర్ తెచ్చుకోవడానికి కానీ అని. ఇంకా వేరే చోటకు పోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఈయనే కాంప్రమైజ్ అయిపోయి ఉంటున్నాము. ఇంకా పీజీకి పోతే ఎందుకో మాకు ఇక్కడ ఒకసారి ఫ్లాట్ అలవాటు అయిపోయిన తర్వాత పీజీకి పోవాలంటే కష్టం. అమ్మ ఎట్లా పోవాలో అని అర్థం కాకుండా నాకైతే. అదో ఆ మూలకు పడేసా నా బండిని, బూజు పట్టిపోయింది అసలు నా బండి. పాల ప్యాకెట్ తీసుకొని పోయి ఓట్స్ చేసుకొని తిన్నాం. అదో దుమ్ము పట్టిపోయింది బండి అయితే, బూజు పట్టింది ఇడైతే. నైస్ రా, వెరీ గుడ్. Okay, bye.